హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాం ఫ్రెండ్స్. ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను. చూడండి, బెండకాయ ఫ్రై ఫస్ట్ వచ్చేసి వాటర్లో కడిగేసుకొని అంతే వాటిని బాగా సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ వేయకుండా ఓన్లీ నూనెలోనే మగ్గబెట్టుకోవాలి. అట్లయితేనే బెండకాయ ఫ్రై సూపర్గా వస్తుంది. ఒక 5 minutes అలాగే ఉండనివ్వాలి ఫ్రెండ్స్. నూనెలోనే బాగా మగ్గిపోయినాక దించుకోవాలి. ఇలా చేస్తే చాలా టేస్టీగా, తినడానికి రుచిగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బెండకాయ ఫ్రై దాంట్లోకి పప్పుల పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్. పప్పులు, కారం పొడి, ఉప్పు వేసి మిక్సీకి వేయడమే ఫ్రెండ్స్. కొన్ని తెల్లగడ్డలు వేసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడు బాగుంటుంది టేస్ట్కి. ఈ విధంగా చేసుకొని బెండకాయలో కలిపేస్తే బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఒకసారి దీనిని మిక్సీకి వేసుకొని వద్దాం ఫ్రెండ్స్. పప్పుల పొడి రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు బెండకాయకి కొంచెం పోపు పెట్టుకుంటున్నాను. పోపు పక్క రెడీ చేసాను. తర్వాత పట్టేసి పోపు రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది తీసుకుపోయి దాంట్లో ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, ఇది తీసుకుపోయి ఈ పక్క ఇలా వేసుకోవడమే. ఫ్రెండ్స్, చాలామంది కామెంట్స్లో ఎందుకు ఆనియన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అంటున్నారు. నేను ఆనియన్ ఎక్కువగానే యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే వన్ ఆఫ్ ది రీజన్, ఆనియన్ చాలా హెల్త్కు మంచిగా పనిచేస్తుంది. హార్ట్కి సంబంధించి బాగా యూజ్ అవుతుంది. ఆనియన్ మంచిగానే యూజ్ చేయాలి. నేనైతే యూజ్ చేస్తాను. ఆనియన్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. నేనైతే చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి, బాగానే ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి తగినంత పప్పుల పొడి ఫ్రెండ్స్. నేనైతే లైట్గానే వాడతాను. ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఉన్నారని చెప్పాను కదండి మీకు. సో వాళ్ళు తినడానికి వీలయ్యేటట్టు కొంచెం లైట్గానే వాడతాను. ఓకే, బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఈ విధంగా బెండకాయ ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రసం చేస్తాను. బెండకాయ తాలింపు రసం. ఈరోజు మా ఇంట్లో రసం ఎలా చేస్తానో చూద్దాం ఇంకా. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్ రసానికి ఆల్రెడీ నేను టమాటాలు ముందే అంతా నలిపేసి రసం తీసి పెట్టాను. ఇప్పుడు దీనికి పోపు పెట్టేద్దాం. ఆయిల్ వేసేసిన ఫ్రెండ్స్. దాని తర్వాత పచ్చిగా దంచిన 2 వెల్లుల్లి రెబ్బలు వేసేసినాం. దాని తర్వాత పోపు దినుసులు, కొంచెం కరివేపాకు కూడా వేసేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని తీసుకుపోయి రసంలో వేసేద్దాం. అటు సైడ్ ఉంది కదా రసం, దీంట్లో వేసేయడమే ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ రసం, కొంచెం కారం పొడి, అర టీ స్పూన్లో సగం పసుపు, ఇంకా రసం పొడి నేను లాస్ట్ రసం బాగా ఉడికేటప్పుడు వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఒక 10 minutes పాటు బాగా మరగనివ్వాలి. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, రసం బాగా ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు రసం పొడి వేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మంచి స్మెల్తో మంచిగా టేస్ట్గా రుచికరంగా ఉండే రసం తయారైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను రసం ఈ విధంగా చేస్తాను. ఇది టమాటా రసం. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టోటల్గా మా ఇంట్లో లంచ్ వచ్చేసి చూద్దామా ఫ్రెండ్స్. రైస్ అండ్ బెండకాయ ఫ్రై అండ్ టమాటా రసం. ఈరోజు ఇదే ఫ్రెండ్స్ మా ఇంట్లో లంచ్. మీరేం చేశారో కామెంట్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.